నూతన నిబంధనలో పేతురు మహాశయుడు అదే చెప్పాడు, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు. అంటే దేవుడు నీ పట్ల బాధ్యత ఉందా? ఆయనకి నేను మర్చిపోలేదా, నేను విస్మరించలేదు. అందరూ నేను వదిలిపెట్టేసేమో. నీ కష్టంలో దేవుడు నిన్ను ఆదుకున్నప్పుడు, నీ ప్రతికూలతల్లో దేవుడు నిన్ను లేవనెత్తినప్పుడు, నీ దుఃఖంలో దేవుడు తన మాటల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆదరణ ఇచ్చినప్పుడు నువ్వు క్రొత్త కీర్తన పాడే వ్యక్తిగా ఉండాలి. యు మస్ట్ సింగ్ ఎ న్యూ సాంగ్ ఎవ్రీ డే. ప్రభువుని గణపరిచే వ్యక్తిగా ఉండాలి. అంత మాత్రం కాకుండా ఆయన బాహువు ఆయనకు విజయమును కలుగు చేసిన అనే మాట, విజయం కలుగు చేసిందట. అంటే దేవుడు విజయం పొందాడంటే తన ప్రజలు కూడా విజయం పొందినట్టే కదా. యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే ఆయన ఎక్కడా ఓడిపోయినట్టుగా మనకు కనబడదు. ఏ విషయంలో ఆయన తలదించుకోలేదు. సిలువలో ఒక్కసారి మాత్రం ఆయన తల వంచి తన ఆత్మను అప్పగించారు. మన నిమిత్తం సిలువలో మరణించి ఆయన మన పాప భారాన్ని మోసాడు. ఆయన ఎక్కడ ఓడిపోలేదు. 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు, విజయవీరుడు. ఆయన విజయం సాధించాడు కాబట్టే ఎల్లప్పుడూ ఆయనకి విజయం కలుగుతుంది. కాబట్టి తన ప్రజలమైన మనకు కూడా దేవుడు విజయాన్ని ఇవ్వగలడు.